రోజు రోజుకు బరితెగిస్తోంది పాకిస్తాన్. అయితే నిన్న పాకిస్తాన్లో చాలా చోట్ల కూడా ర్యాలీ జరిగాయి. అయితే ఈ ర్యాలీ ఏ పొలిటికల్ లీడర్దో లేదా ఏ సినిమా హీరోదో లేదా ఎవరైనా ఒక హైయర్ అఫీషియల్ రిటైర్ అయితే చేసిన ర్యాలీ కాదు. ఈ లష్కర్ తోయబా జైషే మొహమ్మద్లో పనిచేసిన ఉగ్రవాదులు అందరూ కలిసి కూడా పాకిస్తాన్ ఆర్మీకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీ ఇది. ఎస్, మీరు బిట్టివి స్క్రీన్ పైన చూస్తున్నారు. ఏదైతే లష్కర్ తోయబా జైషే మొహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులను భారత ఆర్మీ త్రివిధ దళాలు 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్లోని భాగంగా పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపైన జైషే మొహమ్మద్, లష్కర్ తోయబా స్థావరాలపైన భారత త్రివిధ దళాలు మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు చనిపోయారు. చాలా మంది ఎవరైతే ఆపరేషన్స్ నిర్వహిస్తారో లీడ్ ఉగ్రవాదులు కావచ్చు, కమాండర్ లెవెల్లు కావచ్చు, వీళ్ళు చాలా మంది చనిపోయారు అండ్ చాలా మంది కూడా గాయపడడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ సమర్థవంతంగా రిటాలియేట్ చేసి పాకిస్తాన్లోని ప్రధాన నగరాలపైన కూడా అటాక్ చేసింది. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఎయిర్ బేస్ పైన కూడా అటాక్ చేసింది. అయితే కానీ పాకిస్తాన్ మాత్రం దీనికి సంబంధించి భారతదేశం శాటిలైట్ ఇమేజెస్ని కూడా బయటపెట్టింది. ప్రపంచ దేశాల ముందర దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా బయటపెట్టింది. ఎన్ని క్యాజువాలిటీస్ ఇటువైపు జరిగాయి, అటువైపు ఎన్ని క్యాజువాలిటీస్ జరిగాయి, మొత్తం మీద పరిస్థితిని కూడా విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్తో కూడా భారత ప్రపంచం ముందర పెట్టింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ కూడా తన వైఖరిని మార్చుకోకుండా ఇవాళకి కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ వస్తూనే ఉంది. దానికి బలం చేకూర్చడానికి భారత్ ఇప్పటికీ ఎన్నో సాక్ష్యాలను ఇస్తూ వస్తుంది, ప్రపంచ దేశాలకు చెప్తూ వస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులు వీళ్ళిద్దరూ ఒకటే, వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. పాకిస్తాన్ అడుగు జాడలో, పాకిస్తాన్ నీడలో లష్కర్ తోయబా జైషే మొహమ్మద్ పనిచేస్తుందని చెప్పి కూడా ఇప్పటికే భారత్ చెప్తూ వస్తుంది. అయితే ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత గ్లోబల్ టెర్రరిస్ట్ అయిన హఫీజ్ సయీద్ ఉగ్రవాదుల అంత్యక్రియలు నిర్వహించాడు. అదే కాకుండా ఇంకా షాకింగ్ ఫ్యాక్టర్, ఆ ఉగ్రవాదుల శవపేటిక పైన పాకిస్తాన్ నేషనల్ జెండా కూడా కనిపించింది. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక దేశపు జెండా అనేది ఏ దేశానికైనా, అది పాకిస్తాన్ కావచ్చు, వేరే దేశమైనా కావచ్చు, ఆ దేశపు జెండా అనేది ఆ దేశానికి ఉన్న గర్వం, ఒక ప్రైడ్ లాంటిది. అలాంటిది ఉగ్రవాదులు చనిపోతే ఆ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఆర్మీ వాళ్ళు పాల్గొనడం, వాళ్ళు స్లోగన్స్ ఇచ్చుకుంటూ పాల్గొనడం, దానిపైన పాకిస్తాన్కి సంబంధించిన జెండాలు వాళ్ళు పెట్టి ఆ అంత్యక్రియలు నిర్వహించడం అనేది నిజంగా పాకిస్తాన్ ప్రపంచమంతా ఒకలా నడుస్తుంటే పాకిస్తాన్ మాత్రం మరోలా తన వైఖరిని, తన దుర్బుద్ధిని చూపించుకుంటూ వస్తుంది. అయితే నిన్న కూడా పాకిస్తాన్లో చాలా పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో కూడా పాల్గొన్నది ఈ పాలిటీషియనో లేదా ఒక పెద్ద క్రికెట్ స్టారో లేదా ఎవరైనా మానవతావాదో వీళ్ళు కాదు, ఉగ్రవాదులందరూ. హాఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులు, లష్కర్ తోయబా, జైషే మొహమ్మద్లో పనిచేసే ఉగ్రవాదులు జనాలను, అమాయక ప్రజలను, అటు పాకిస్తాన్లో కావచ్చు, ఇటు భారతదేశంలో కావచ్చు, అమాయక ప్రజలను పొట్టన పెట్టుకునే ఆ క్రూరాతి క్రూరమైన ఉగ్రవాదులు వీళ్ళందరూ కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు ట్రంప్ని కూడా అంతమొందిస్తాం, ఎవరైతే ట్రంప్ పాకిస్తాన్కి సహాయం చేస్తూ వస్తున్నాడో ఆ ట్రంప్ని కూడా అంతమొందిస్తాం, మోదీ నిన్ను అంతమొందిస్తాం, నిన్ను నాశనం చేస్తాం, భారత్ నాశనమయ్యే వరకు, భారత్ మొత్తం ఈ ప్రపంచం పటం మీద నుంచి నాశనమయ్యే వరకు కూడా మా పోరాటం సాగుతుంది అని కూడా విషం చిమ్ముతూ, అకస్సు చూపిస్తూ భారత్ని టార్గెట్ చేస్తూ కూడా ఈ ఉగ్రవాదులు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఒకసారి ఆ ర్యాలీ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం మనం. जोश था पाकिस्तान को बनाने के लिए, वही जोश आज का दिन आने वाले मुफ्ती सिंसियर ये कैसे उसके मुखालिफ हो गए. I would not have come, but because leaders who can do a lot do not realize. ये पाकिस्तान तहरीक इंसाफ का जुनून है. मैं आपसे कहता हूँ
అన్నారు కదా, ఒక పెద్ద ర్యాలీ, భారీ బహిరంగ సభ నిర్వహించారు, అదేవిధంగా ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ ర్యాలీ పాకిస్తాన్కి సపోర్ట్గా అక్కడ, ఎందుకంటే ఆఫ్కోర్స్ పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. సో ప్రపంచం చూడట్లేదు అని చెప్తున్న పాకిస్తాన్, ప్రపంచం ముందర నాటకాలు ఆడుతున్న పాకిస్తాన్, ఉగ్రవాదుల వల్ల మేము బాధింపబడ్డాము, పీడింపబడ్డాము అని చెప్తున్న పాకిస్తాన్ ఇవాళ అదే ఉగ్రవాదులతో చేతులు కలిపి ఎవరైతే అమాయక ప్రజలను చంపుతున్నారో ఇట్స్ ప్రూవెన్. ప్రపంచ దేశాలు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళు కూడా అక్కడ మీడియా ముఖంగా, అంటే వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. ఏ రకంగా వాళ్ళ అంత్యక్రియల్లో ఆర్మీ వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొనడమే కాకుండా ఒక నేషనల్ ఫ్లాగ్ని కూడా వాళ్ళ శవపేటిక పైన పెట్టిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఆ భారీ బహిరంగ ర్యాలీలో గ్లోబల్ టెర్రరిస్ట్లో లిస్ట్ అయి ఉన్న హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు ఉన్నారు, మసూద్ అజహర్కి సంబంధించిన అనుచరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక భారీ ర్యాలీ నిర్వహించి భారత్ పైన హేట్ స్పీచ్ ఇస్తూ తమ అక్కస్సును చూపిస్తూ మిమ్మల్ని అంతమొందిస్తాం, ఖచ్చితంగా కాశ్మీర్ మాదే, చనిపోయే వరకు కూడా దీనికోసం పోరాడతామని చెప్పి కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసుకుంటూ తమ హేట్రేట్ని చూపించుకుంటూ ఎంతోమంది అక్కడుండే అమాయకులను కూడా ఈ మతం పేరిట కూడా వాళ్ళను ఉగ్రవాదం వైపు లాగి ఒక కంప్లీట్, అంటే మారణ హోమం క్రియేట్ చేస్తామని కూడా చాలా ఓపెన్గా ఫిజాయే హింద్ పేరు తీసుకున్నారు. అంటే ఎవరైతే సూసైడ్ బాంబర్స్ ఉంటారో, ఐటీ సెల్స్ ఉంటారో వీళ్ళని కూడా తయారు చేస్తామని కూడా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో, అంటే మతం పేరు చెప్పి వాళ్ళను ఇలా చేయాలి, మతం పేరు చెప్పి మనం చంపేయాలి, ఇలా చేస్తే మనము స్వర్గానికి వెళ్తామని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి అమాయక ప్రజలను, చిన్నపిల్లలను మతం వైపు నుంచి కంప్లీట్గా తప్పుదో పట్టించి ఇలాంటి హేట్ స్పీచ్ ఇచ్చి కూడా భారత్కి పంపించి భారత్లో ఉన్న అమాయక ప్రజలపైన దాడి చేపించి చేస్తున్న పాకిస్తాన్, భారత్ ఇలా చేస్తున్నారు అని చెప్పి కూడా పదే ప్రపంచ దేశాలను కూడా హెచ్చరిస్తుంది అండ్ చెప్తూ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు వస్తున్న విజువల్స్ కూడా ఇంతకు మించి ప్రూఫ్ కూడా అవసరం లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నేరుగా హఫీజ్ సయ్యద్ లాంటి గ్లోబల్ టెర్రరిస్టులు కూడా బయటికి వచ్చి ఓపెన్గా వాళ్ళు అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. అండ్ వాళ్ళతో ఐఎస్ఐ, ఏదైతే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందో ఐఎస్ఐతో పాటు మిలిటరీ కూడా అందులో పాల్గొనిందంటే ఇట్స్ క్లియర్ కట్ ప్రూఫ్ దాట్ ఉగ్రవాదులతో పాకిస్తాన్ ఆర్మీ కలిసి పనిచేస్తుందని చెప్పి. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఎన్ఐఏ చెప్పిన మాట ఏంటంటే, పెహల్గాంలో దాడి జరగడానికి దాని వెనుకలో ఉన్నది లష్కరే తోయిబాకి సంబంధించిన ఉగ్రవాదులు, అదేవిధంగా ఐఎస్ఐ, దాంతోపాటు పాకిస్తాన్ ఆర్మీ, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దాడికి ప్లాన్ చేశారని కూడా ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చింది. అండ్ రీసెంట్గా లాస్ట్ 2-3 డేస్లో కూడా లష్కరే తోయిబా అండ్ జైషే మొహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులను కూడా భారత బలగాలు కాశ్మీర్లో కూడా వాళ్ళు నక్కి ఉన్నారు కదా, వాళ్ళని కూడా సర్చ్ ఆపరేషన్లో భాగంగా ఆపరేషన్ కెల్లర్, ఈ ఆపరేషన్ కెల్లర్లో భాగంగా ఇప్పటికే 6 మంది ఉగ్రవాదులను కూడా చంపారు. వాళ్ళ లాస్ట్ విజువల్స్ కూడా డ్రోన్లో క్యాప్చర్ చేశారు. అండ్ ఒక ఉగ్రవాది తన తల్లితో మాట్లాడే మాటలు కూడా వీడియో కాల్ కూడా బయటకు వచ్చింది. తన తల్లి చెప్తుంది, లొంగిపో, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి ఏకంగా ఆ తల్లి ఏడుస్తూ చెప్తోంది. నువ్వు లొంగిపో అని చెప్పి కూడా ప్రాధేయపడింది. ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద కూడా పాకిస్తాన్లో ఉగ్రవాదులు అందరూ కలిసి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో భారత్ని ఉద్దేశిస్తూ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ, అదేవిధంగా ట్రంప్ని కూడా ఉద్దేశిస్తూ వీళ్ళు చాలా ఘాటు వ్యాఖ్యలైతే చేశారు.